హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఒక సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అవే చక్కెర కొమ్ములండి. చాలా చాలా బాగుంటుంది. క్రిస్పీగా క్రంచీగా పైన షుగర్ లేయర్తో చాలా బాగుంటుందండి. వీటిని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా ఇష్టంగా తినేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా చక్కెర కొమ్మల్ని ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్ మైదా పిండి యాడ్ చేసుకోండి. మైదా పిండికి బదులుగా గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్లో ఓ పావు కప్ కంటే కూడా తక్కువగా బొంబాయి రవ్వ, అలానే కొద్దిగా సాల్ట్, అలానే పావు టీ స్పూన్ కంటే తక్కువ సోడా వేసుకుని వీటిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత బాగా వేడి చేసుకుని ఆయిల్ని కూడా 2 or 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటిని పిండిలోకి బాగా కలిసే విధంగా ఇలా మిక్స్ చేసేసుకుందాం. నెయ్యిని కూడా వేడి చేసుకుని వేసుకోవచ్చండి. కాకపోతే స్వీట్ మరీ ఎక్కువగా అనిపిస్తుంది. ఇలా ఆయిల్ వేసుకున్నట్లయితే మనకి బాగా మైల్డ్గా లేకుండా కూడా ఉంటుందన్నమాట. సో ఇలా పిండిని ఇలా గట్టిగా పట్టుకుని ప్రెస్ చేసినట్లయితే ఇలా రావాలండి. ఇప్పుడు కరెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అదేవిధంగా కొద్దిగా స్మూత్గా బాగా నీట్ చేసేసుకోవాలన్నమాట. కొద్దిగా మనం బొంబాయి రవ్వని వేసుకున్నాం కాబట్టి కొద్దిగా స్మూత్గా ఉండేలాగా చూసుకోండి. కాసేపు మనం పక్కన పెట్టుకుని తీసుకోగానే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో ఇలా కొద్దిగా స్మూత్గా ఉంటే చాలు మనకి. ఇప్పుడు వీటి మీద మూత పెట్టేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుందాం. వీటిని 15 to 20 minutes ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మూత తీసి ఇంకొకసారి బాగా నీట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పొడిపిండి చల్లుకుని ఇందాక మనం నీట్ చేసుకుని తీసుకున్న పిండి మొత్తాన్ని కూడా పెట్టేసుకుని ఇలా బాగా రుద్దుకోవాలండి. వీటిని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా ఇలా ఒత్తేసుకోవాలి. మనం చపాతీ ఎలా అయితే ఒత్తుకుంటామో అదేవిధంగా వీటిని మొత్తాన్ని కూడా పెట్టుకుని మీడియం మందంతో ఒత్తేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వీటిని ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒకసారి కట్ చేసుకుని అన్నిటిని కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి కానీ లేదా ఒక బౌల్లోకి కానీ తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. చాకులో కానీ లేదా పిజ్జా కట్టర్తో కానీ కట్ చేసుకున్నా చాలా తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని డీప్ ఫ్రై చేసుకోండి. వీటినన్నింటినీ కూడా కొద్దిగా టైం పట్టినా పర్లేదండి. డీప్ ఫ్రై చేసుకుని వీటిని క్రంచీగా వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే ఇలా టర్న్ చేసుకుంటూ కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటినన్నింటినీ కూడా పక్కకు తీసేసుకుందాం. ఇదే విధంగా మనం కట్ చేసుకుని తీసుకున్న అన్నిటినీ కూడా గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకున్న తర్వాత వీటిలోకి పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు అందుకు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి వేసుకున్నామో అదే కప్పులో 3/4 కప్పు చక్కెరని యాడ్ చేసుకుని అందులోకి అదే కప్పులో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటిలోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది. వేసుకుని వీటినన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుని ఈ చక్కెర మనకి పాకం రావాలండి. మరీ లేత పాకం కాకుండా మరీ గట్టి పాకం కాకుండా మీడియంగా ఉండాలన్నమాట. మనం జామున్కి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో వాటికంటే కూడా కొద్దిగా థిక్గా ఉంటే చాలు. ఇలా అన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకుని ఇలా చేతిలో మనం పట్టుకుని చూసినట్లయితే తెలిసిపోతుందండి. ఇలా బాగా అతుక్కుంటూ ఉంటుందన్నమాట చేతికి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకుని తీసుకున్న చక్కెర కొమ్మల్ని అన్నిటినీ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా కలుపుకుని అలా వదిలేయకుండా వీటిని మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉన్నట్లయితేనే మనకి చక్కెర కొమ్ములకి వైట్ లేయర్ అనేది ఫామ్ అయ్యి బాగుంటుందన్నమాట చూడటానికి, తినటానికి కూడా. సో ఇలా అన్నిటినీ కూడా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, వైట్ లేయర్తో చాలా క్రిస్పీగా ఉంటుందండి. వీటిని వేడిగా కాకుండా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. వీటిని మీరు ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీకు ఎలా వచ్చింది అన్నది. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలానే మన ఛానల్లో ఉన్న స్వీట్ రెసిపీస్ అన్నిటినీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.